That broke me so bad that I prayed like, Lord, నువ్వు చెప్పినవని నేను నమ్మి నీ మాట విని I married, I came this far. And why are you putting me in a situation where I'm being insulted? అని చెప్పి I poured my heart to God and nobody. నేను ఎవరితో ఒక మాట అనలేదు. I just prayed. And then ఒక పాస్టర్ అంకుల్ వచ్చారు నాకు ఇయర్ మా ఇంటికి వచ్చినప్పుడు హీ ప్రేడ్ ఒకటే మాట్లాడాడు, బిడ్డ నువ్వు పడ్డ అవమానాలన్నీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు అని చెప్పి ఒక ప్రాసెస్ ఇచ్చినాడు నాకు. సో ఐ జస్ట్ హెల్డ్ ఆన్ టు ఇట్. ఐ ప్రేడ్ లైక్, లార్డ్, యు ఆర్ అ ప్రామిస్ కీపర్, యూ ప్రామిస్ మీ సంథింగ్, ఐ నో యూ గోయింగ్ టు డూ ఇట్. నేను ఎంత ఇన్సల్ట్స్ వచ్చినా నేను ఐఎమ్ రైట్ దేర్ స్టాండింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యూ బికాస్ నోయింగ్ దట్ మై గాడ్ ఈస్ అ డూవర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ అని చెప్పి ఒకరోజు చాలా బాధతో చాలా ఏడ్చినప్పుడు జస్ట్ అ కపుల్ ఆఫ్ వీక్స్ లేటర్ నాకు పాస్ట్ ఆంటీ నుండి ఒక కాల్ వచ్చింది, లైక్ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక అన్న ఉన్నాడు, హీస్ అ క్రిస్టియన్, హీస్ అ డెంటిస్ట్ హియర్, సో హీస్ గోయింగ్ టు హీ హ్యాస్ అ జాబ్ ఓపెనింగ్, సో ఇఫ్ హీ వాంట్స్ యూ టు బీ దేర్ అని ఒక మాట చెప్పింది ఆంటీ. చెప్పినప్పుడు నేను వెంటనే అన్నకు కాల్ చేసిన, హిస్ శామ్యుయల్ మేఘాది అని, హీస్ అ డెంటిస్ట్ ఇన్ US. సో అన్న దగ్గరికి వెళ్ళిన I visited him, I spoke to him. So out of nowhere, I wasn't even looking for a job because I genuinely didn't think that I would get a job here. And I didn't want to be in any other field but my field. So when I wasn't looking for it, God opened a door for me. Like, okay, Anna దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, then he gave me this job. I'm like, it came as a shocker to me. Asal endi, how? I know I asked God something, but I didn't expect that He's going to put me in the same field. So I'm like, okay, so God is very gracious. Anukuన్న time ki my husband is IT since 13 years. He's been working since 13 years IT industry lo, software lo. Naaku job vachina 5 days ki my husband lost his project. 13 years nundi na husband ki eppudu project lekunda ledu. First time he lost his project. He didn't have a project. 3 months we waited, no project, and parallel he was trying a lot. Chala companies ki, usually my husband is in a place where he takes interviews. అట్లాంటిది ఈయన వెళ్ళి చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. చాలా డిస్టర్బ్డ్ అండ్ వల్నరబుల్ స్టేట్లో బోత్ ఆఫ్ us were there. లైక్ ఒకటే అనుకున్నాం, దేవుడు ఎంతో మందిని నడిపించిన దేవుడు, మనం దేవుడిని నమ్ముకొని దేవుడిని ముందు పెట్టి మనం ఉన్నప్పుడు God will not let us go. He'll hold us no matter what. ఒకటే ప్రేయర్ చేసిన, దేవుడా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, క్రిస్మస్ లోపు నా భర్తకి ప్రాజెక్ట్ రావాలి అని గట్టిగా ఐ ప్రేయర్ సో హార్డ్. అండ్ ఈవెన్ మై హస్బెండ్స్ ఫ్యామిలీ, బోత్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ఆర్ పాస్టర్స్, మా ఆంటీ, మా బావలందరూ ప్రేయర్ చేసినారు. ఎన్ని వాగ్దానాలు వచ్చినా కానీ ఎక్కడో అక్కడ December 7th నుండేమో బెంచ్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ హిస్ కంపెనీ బెంచ్ పీరియడ్ వాజ్ ఓన్లీ ఫర్ అ మంత్. 1 month into bench, his job will be gone. He'll not be paid. Then I'm like, oh my God, how will we handle job? Okay, job ఇంకా సర్చ్ అంటే where he's being paid, so okay, but once his pay stop అయిపోతే ఎట్లా ఏంటి అని చాలా ఎంతున్నా ఒక్కటే we believe so strong that no, God is a doer, he's a miracle doer. ఎంతో మంది చేసిన నా దేవుడు నన్ను నా భర్తని మమ్మల్ని కాపాడుకుంటూ వదిలేయడానికి ఒక స్ట్రాంగ్ ఫేత్తోని we stood so strong in faith that literally నేను ప్రేయర్ చేసిన ప్రేయర్కి ఆన్సర్ 24th రోజు. మేము యూజువల్లీ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి ఇండియాకి వెళ్తాం, బట్ దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వీ కుడెంట్ గో టు ఇండియా. సో మా పిన్ని వాళ్ళు సౌత్ క్యారోలైనాలో ఉంటారు, సో వీ వాంటెడ్ టు గో దేర్. నేను వి స్టార్టెడ్ at 10 AM. లిటరలీ 11:30 AM కి మై హస్బెండ్ గాట్ అన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ దట్ హీ గాట్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 1 year అని. సో ప్రేజ్ గాడ్. ఎంతో మంది ఎట్లా ఏది అయినప్పటికీ దేవుడు మాత్రమే, వెన్ యూ లుక్ ఎట్ గాడ్ అండ్ వెన్ యూ హోల్డ్ అండ్ యూ ప్రే ఫర్ హిమ్, లుక్ ఎట్ నోబడి ఇన్ ద వరల్డ్ కెన్ డిఫైన్ యూ బట్ గాడ్. సో ఎంతో గ్రేషియస్గా దేవుడు నాకు హీ గివ్ మీ అ న్యూ జాబ్ అండ్ ఆల్సో మై హస్బెండ్ గాట్ హిస్ న్యూ ప్రాజెక్ట్. So I praise God through all of it. So when Anna was preaching, I looked into my Bible and I found 2 promise cards for my 2024. My promise was, he shall deliver thee in 6 troubles, yea, in 7 there shall no evil touch thee అని చెప్పి నాకు వచ్చిన ప్రామిస్. అండ్ సిమిలర్ ప్రామిస్ నా హస్బెండ్కి వచ్చింది, the Lord shall preserve thee from all evil. So no matter what troubles we face, God and only God can deliver us from all of it. So praise God for this amazing year. Praise God. Thank you so much. Praise God.